హైదరాబాద్ అనగానే మనకు చాలా గుర్తొస్తాయి. కానీ ఈ నగరంలో చరిత్ర, పురాణం రెండు కలిసిపోయిన ఒక అద్భుతమైన ప్రదేశముంది. దాని పేరే కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం. రండి, ఈ ఆలయం వెనుకున్న కథ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక ప్రార్థనా స్థలం ఒక చక్రవర్తిని ఎదిరించగలదా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది గదూ. కాని ఈ ఒక్క ప్రశ్నలోనే కర్మన్ ఘాట్ దేవాలయం కథ అంతా దాగియుంది. అసలు ఒక మామూలు గుడి అంతటి శక్తివంతమైన చక్రవర్తిని ఎలా ఢీకొట్టుంది? ఆ కథ ఏంటో చూద్దాం. ఇదుగోండి ఈ మాటలు, మందిర్ తోడ్నా హే రాజా కర్మాన్ ఘట్, ఇవి నేరుగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్నే హెచ్చరించాయని ఒక బలమైన నమ్మకం. కథ ప్రకారం తన సైన్యం ఆలయంలోకి అడుగు పెట్టలేక చేతులెత్తేస్తే ఔరంగజేబే స్వయంగా వెళ్లాడట. అప్పుడే ఆకాశం నుంచి ఈ గంభీరమైన స్వరం వినిపించిందని చెబుతారు. చూశారా, ఆ ఆకాశవాణి నుంచే ఈ గుడికి ఆ పేరొచ్చింది. కర్మాన్ ఘట్ అంటే నీ మనసుని గట్టి చేసుకో అని అర్థం. ఆ మాటలే కాలక్రమేణా కర్మన్ ఘాట్గా మారిపోయి ఇప్పుడు ఈ ప్రాంతానికి ఒక గుర్తింపుగా నిలిచిందనమాట. సరే, ఆలయం పేరు వెనక ఉన్న కథ ఇంత ఆసక్తికరంగా ఉంది కదా, మరి అసలు ఈ ఆలయం ఎలా పుట్టింది? దాని వెనక ఉన్న కథ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఆ పురాణగాథలోకి వెళ్దాం పదండి. కథేంటంటే, ఒక కాకతీయ రాజు వేటకెళ్ళి బాగా అలిసిపోయి ఒక చెట్టు కింద సేదతీరుతున్నాడు. అప్పుడు ఎక్కడనుంచో శ్రీరామ్ శ్రీరామ్ అని నామస్మరణ వినిపించింది. చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు. ఆ రాత్రి ఆయన కలలో సాక్షాత్తు హనుమంతుడే కనిపించి, నువ్వు జపం విన్నా ప్రదేశంలోనే ఒక గుడి కట్టించు అని ఆదేశించాడట. ఎంత అద్భుతం కదూ! ఓకే, ఇప్పటిదాకా మనం పురాణం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాస్త చరిత్రలోకి వెళ్దాం. ఈ గుడి నిర్మాణం ఒక నిర్దిష్ట కాలంలో ఒక గొప్ప రాజవంశం చేతుల మీదుగా జరిగింది. క్రీస్తు శకం 1143. అవును, మీరు విన్నది నిజమే. అంటే దాదాపు 900 సంవత్సరాల క్రితం. ఈ ఆలయం ఎంతటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిందో ఒక్కసారి ఆలోచించండి. ఈ టైంలైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. క్రీస్తు శకం 1143లో ఆలయ స్థాపన. ఆ తర్వాత కొన్ని శతాబ్దాల పాటు దక్కన్ను ఏలిన కాకతీయుల కాలం. ఇక 17వ శతాబ్దానికొచ్చేసరికి మనమిందాక చెప్పుకున్న ఔరంగజేబు కథతో ఈ ఆలయం ముడిపడింది. సరే, చరిత్ర పురాణం పక్కన పెడితే అసలీ గుడి నిర్మాణం ఎలా ఉంటుంది? దాని వాస్తుశిల్పంలో ఉన్న ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయం యొక్క గొప్పతనమేంటంటే ఇది ఏ ఒక్క శైలికో పరిమితం కాలేదు. ఇక్కడ మనకు కాకతీయ శైలి కనిపిస్తుంది, ద్రావిడ శైలి కనిపిస్తుంది, వేసర శైలి కూడా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే దక్కన్ పీఠభూమి మీద వెలిసిన ఎన్నో సామ్రాజ్యాల ప్రభావం, వాటన్నింటి ముద్ర ఈ గుడి నిర్మాణంలో మనం స్పష్టంగా చూడొచ్చు. గుడికి వెళ్తే గనక మొదట మనల్ని ఆకట్టుకునేది ఆ ఎత్తైన గంభీరమైన గోపురం. లోకలికి వెళ్ళాక మూలవిరాటు ఉండే గర్భగుడి, ఇంకా చుట్టూ ఇతర వేవతల కోసం కట్టిన చిన్న చిన్న ఆలయాలు కనిపిస్తాయి. ప్రతీదీ ఒక భక్తిభావంతో నిండి ఉంటుంది. ఆలయంలో ఇంకో ముఖ్యమైన ఆకర్షణ ఈ పెద్ద కోనేరు. దీన్నే పుష్కరిణి అని కూడా అంటారు. ఇది ఆ ప్రదేశానికే ఒక ప్రశాంతతనిస్తుంది. ఒకప్పుడు ఇది కేవలం పూజల కోసమే కాదు, చుట్టుపక్కల ప్రజలకు మంచినీటి వనరుగా కూడా ఉండేదట. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ గుడి మరి ఈ రోజుల్లో ఎలా ఉంది, ప్రస్తుతం సందర్శకులకు ఎలాంటి అనుభూతినిస్తుందో తెలుసుకుందాం. ఇదిగోండి, ఇది సందర్శకులకు చాలా ముఖ్యమైన సమాచారం. గుడి తెరిచి ఉండే సమయాలివి. ముఖ్యంగా మంగళ శనివారాల్లో భక్తులెక్కువగా వస్తారు కాబట్టి ఆ రోజుల్లో దర్శన వేళలు కూడా కాస్త ఎక్కువసేపుంటాయి. సో వెళ్లే ముందు ఇది చూసుకుని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఇది ఒక రెడిట్ యూజర్ పంచుకున్న చిన్న చిట్కా. చాలా సరదాగా ఉంది కదూ. ప్రసాదం విషయంలో ఈ సలహా గుర్తుపెట్టుకోవచ్చు. అక్కడ పులిహోర కన్నా లడ్డూలు, ముఖ్యంగా బెల్లం లడ్డు చాలా రుచిగా ఉంటుందని ఆయన అనుభవం. ఇక పండగల విషయానికి వస్తే ఈ ఆలయం భక్తితో జనంతో కళకళాడిపోతుంది. హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, ఉగాది, ఇలా దాదాపు అన్ని ప్రధాన హిందూ పండగలు ఇక్కడ చాలా వైభవంగా జరుగుతాయి. సరే, ఇదంతా చూశాక మనకొక ప్రశ్న వస్తుంది. ఇన్ని శతాబ్దాల పాటు ఇన్ని దాడులను తట్టుకుని ఈ ఆలయం ఎందుకు ఇంకా నిలిచియుంది? దాని గురించి ఆలోచిద్దాం. నిజానికి కర్మన్ ఘాట్ నిలకడకు, ధైర్యానికి ఒక ప్రతీక. ఇక్కడ చరిత్ర కేవలం రాళ్లలో చెక్కిన శిల్పాల్లోనే లేదు,
తరతరాలుగా వస్తున్న అచంచలమైన విశ్వాసంలో, ఆ శక్తివంతమైన పురాణ కథల్లో వాటిలో ఇంకా సజీవంగా ఉంది. మరి ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. అసలొక ప్రదేశానికి అంతటి శక్తి ఎక్కడ్నించొస్తుంది? దాని చరిత్ర నుంచా? దాని వెనుక ఉన్న కథల నుంచా? లేకపోతే శతాబ్దాలుగా కోట్లాది మంది పెంచుకున్న నమ్మకం నుంచా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.